హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి అండ్ ప్రియా బ్లాగ్స్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఫైనల్ గా వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ బ్లాగ్. సో యాక్చువల్ గా మా నెక్స్ట్ బ్లాగ్ మేము కపుల్ ఆఫ్ విలేజెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అక్కడ చాలా వింటేజ్ ఐటమ్స్ ఉన్నాయి, ప్లస్ చాలా సీనిక్ గా ఉంటది. ఇది పర్ఫెక్ట్ సీజన్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ మేము బయటకు వెళ్ళలేకున్నాము. ఎందుకు అంటే ఇక్కడ చాలా రెయినీగా ఉంది అండ్ ఆల్సో స్నో లేదు. లాస్ట్ ఇయర్ ఈ టైం కల్లా చాలా స్నో ఉంది, బట్ ఈ ఇయర్ ఇప్పుడు వరకు ఒక్క రోజు కూడా కొంచెం కూడా స్నో అనేది పడలేదు. తెలీదు ఎందుకో, బట్ రెయిన్స్ అయితే మాత్రం కంటిన్యూస్ గా ఉన్నాయి. రెయిన్స్ అంటే ఇండియాలో ఎక్కువ రెయిన్స్ కాదు, ఇక్కడ జస్ట్ లిటిల్ డ్రాప్లెట్స్ అంతే. అండ్ ఆల్సో టెంపరేచర్ అయితే లోవెస్ట్ కి ఇప్పటి వరకు వెళ్ళలేదు, -1 లోవెస్ట్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే -6, -7 వరకు వెళ్ళింది, బట్ ఇప్పుడైతే -1 దగ్గర ఆగిపోయింది. మోస్ట్లీ అది కూడా వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళినట్టు ఉంది అనుకుంటా. -1 మోస్ట్లీ 1 to 10 మధ్యలోనే ఉంటుంది టెంపరేచర్ అయితే. సో స్నో అయితే లేదు. ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఏమో తెలీదు. స్నో పడాల్సిన టైంలో స్నో లేదు, రెయిన్ వస్తుంది. చూడాలి మరి, మేబీ జాన్లో కానీ ఫెబ్లో కానీ ఏదైనా కొంచెం స్నో పడితే కొంచెం బాగుంటుంది చూడడానికి. సో మేము బయటకు వెళ్ళట్లేదు కాబట్టి, అది కాక ఈరోజు సండే, చాలా రిలాక్సింగ్ డే. సో మేము అనుకున్నాము, మొన్న లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు క్రిస్మస్ ఐటమ్స్ కొన్నాం కదా. సో ఈరోజు మా రూమ్ డెకరేట్ చేస్తాము. దానికి సాయిప్రియ ఇల్లు డెకరేషన్ లో చాలా ఇంట్రెస్ట్. సో అందుకనే ఇప్పుడు తన ప్లాన్ ప్రకారంగా మనం డెకరేట్ చేద్దాం. అంటే లాస్ట్ వీడియోలో కొన్ని డెకరేట్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకొచ్చాం కదా, మీరు చూసే ఉంటారు వీడియోలో. సో అవి ఎలా డెకరేట్ చేయాలని అయితే ఐడియా లేదు ప్రస్తుతానికి, బట్ కొనడం అయితే కొన్నాము. అండ్ ఆల్సో సేల్ ఉంది. సో సేల్ కాబట్టి చిన్న చిన్న డెకరేట్ ఐటమ్స్ అయితే తెచ్చాము. అండ్ ఇప్పటి వరకు అయితే మేము ఎప్పుడు క్రిస్మస్ ట్రీ అవన్నీ ఎప్పుడు పెట్టలేదు, అండ్ మాకు తెలియదు కూడా అది ఎలా చేయాలని. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే క్రిస్మస్ ట్రీ వాళ్ళ గార్డెన్ లోనే ఉంటుంది. సో గార్డెన్ లో వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు. లేదంటే మనకి ఇండియాలో కూడా క్రిస్మస్ ట్రీ తీసుకుని వచ్చి పెట్టుకుంటారు కదా ఇంట్లో. సో అలా డెకరేట్ చేసుకుంటారు. బట్ మేము ఏం చేసామంటే, మాకు దానికోసం అంత పెద్ద ఐడియా లేదు. అండ్ ఏం చేసామంటే కొన్ని లీవ్స్ అంటే బ్రాంచెస్ అమ్ముతున్నారు క్రిస్మస్ ట్రీకి సంబంధించిన. పైన్ ట్రీ అనుకుంటా కదా అది. సో పైన్ ట్రీ అనుకుంటా. సో దాని బ్రాంచెస్ అమ్ముతున్నారు. కేజీ €2.5. అంటే 2.5 అంటే 200 దగ్గరగా ఉంటుంది INR లో. సో 200 రూపీస్ అలాగా. సో మేము కూడా ఆ 1 kg పైన్ ట్రీ లీవ్స్ బ్రాంచెస్ అయితే కొనుక్కుని తెచ్చుకున్నాము 2.5కి. సో ఎప్పుడు ఆ బ్రాంచెస్ని ఎలా డెకరేట్ చేయాలో చూడాలి. నేనైతే మీకు మా రూమ్ చూపిస్తాను. సో ముందు డెకరేట్ చేయకముందు చూపిస్తాను, అండ్ లెటర్ ఆన్ స్టార్ట్ చేద్దాం. ఎలా డెకరేట్ చేయాలో తెలీదు, బట్ విల్ సీ. సో మీరు చూస్తే మా రూమ్ డెకరేట్ చేయకముందు ఇలా ఉంది. సో ఇది మాకు కామన్ లివింగ్ ఏరియా అనమాట. సో అదేంటంటే ఫైర్ ప్లేస్. సో మనం వింటర్లో ఫైర్ వేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈరోజు అయితే ఫైర్ వేయాలి. నేనైతే ఫ్యూ డేస్ బ్యాక్ ఫైర్ అయితే వేసాను, అండ్ ఇవాళ అయితే మళ్ళీ వేద్దామని అనుకుంటున్నాను. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ ఏరియాలో డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను విండోకి. సో దట్ ఫైర్ ప్లేస్ పక్కనే ఇలాగా డెకరేషన్ ఉంటే బాగుంటుందిగా చూడడానికి. అండ్ ఇక్కడ టీవీ ఉంది. అండ్ ఇది వచ్చి డోర్ ఉంది, గ్లాస్ డోర్ వెనకాల. సో నేనైతే లోపలికి అంత లైట్ రాకుండా కొంచెం కర్టెన్ అయితే వేసాను. అండ్ ఈరోజు అయితే ఈ రూమ్ అయితే డెకరేట్ చేస్తాను. సో చూద్దాము ఎలా డెకరేట్ చేద్దామో తెలీదు. సో ప్రియా ఆల్రెడీ మీరు చూస్తే ఈ ఆకులన్నీ తాడులేసి పెద్దగా కట్టేసింది. సో ఇంత పెద్దది అయిపోయింది. ఇప్పుడు ఇది మన వాల్ కి పర్ఫెక్ట్ గా సరిపోద్ది. ఈ వాల్ కి ఇలా ఇది వాల్ కి పెట్టొచ్చు కదా. సో ఇప్పుడు ఇది ఏంటంటే, నేను ఇందా చెప్పాను కదా బ్రాంచెస్ కొన్నామని. సో ఇవి పైన్ ట్రీ బ్రాంచెస్, అంటే క్రిస్మస్ ట్రీకి పెడతారు కదా. సో ఆ బ్రాంచెస్. సో వీటిని వీళ్ళు లూజ్ లో సేల్ చేస్తున్నారు. సో నేను ఏం చేశానంటే ఆ బ్రాంచెస్ కొని ఇలాగా ఈ గోల్డెన్ థ్రెడ్ తీసుకుని మొత్తం టై చేస్తా. సో దట్ ఇలా గార్లాండ్ లాగా బాగుంటది కదా. ఇలా విండోకి వేద్దాం కదా నేను అనుకుంటున్నాను. సో నా ఐడియా అయితే చూడాలి మరి ఎలా ఉంటుందో. అండ్ ఇది హ్యాంగ్ చేయడానికి కూడా ఇలా థ్రెడ్ అనేది కట్టాను. మొత్తం కొమ్మలన్నిటిని కట్ చేసేసి ఇలా గోల్డెన్ థ్రెడ్ తో కట్టేశాను. సో ఇప్పుడు మనం వీటి సపోర్ట్ తో, ఈ థ్రెడ్ సపోర్ట్ తో విండోకి కట్టాలి. సో ఇక్కడ ఒకటి కట్టాను.
సో నా ఐడియా ఏంటంటే ఇలా వస్తుంది, ఇది ఇలా పైకి పెట్టేస్తే బాగుంటుంది కదా చూడడానికి. బాగుంటుంది, పెడదాం అయితే ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే ఇదిగో ఇలా సెట్ చేసాము. అండ్ ఇక్కడ ఇదైతే ఈ గ్రాస్ వచ్చి మొన్న వుడ్స్లోకి వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికింది. సో నేను అక్కడి నుంచి తీసుకుని వచ్చాము. సో ఇప్పుడు వీటిని కూడా ఏదో ఒకలాగా అరేంజ్ చేయాలి. సో నేనేమనుకుంటున్నానంటే ఇవి విండోలో పెడదామని అనుకుంటున్నాను. అండ్ ఇలా ఇప్పుడు వీటికి మనం కొన్ని డెకరేట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, సో ఇవైతే ఇప్పుడు డెకరేట్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి లోకేష్ అయితే కడుతున్నారు. ఈ బాల్స్ కట్టిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కొంచెం సైడ్కి అక్కడ. సో ఇలా ఈక్వల్గా ఉంటే బాగుంటుంది కదా. మొన్న సెలెక్ట్ చేసిన గోల్డ్ కలర్ బాల్స్ ఇవి. దివాళీకి పెట్టాము లైట్స్. దివాళీ అప్పుడు లైట్స్ ఇంకా ఉన్నాయి. సో అవి కూడా ఇప్పుడు అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత కొమ్మలు తెంచేసి ఆ కింద ఫ్లోర్ ఉంది కదా అక్కడ మొత్తం అది పెట్టేసి ఇదా ఒకటి దించి చెప్తా అది పెట్టి కింద అలా మొత్తం గడ్డి అరేంజ్ చేసేయాలి. బానే ఉంటుందా? పెట్టు. ఈ రూమ్ క్లీన్ చేయాలి మళ్ళీ. సో చిన్న ఇదే కదా, అది ఏమంటారు దీన్ని? క్రిస్మస్ కి పెడతారు, నాకు వీటి పేరు కూడా తెలియదు యాక్చువల్లీ. ఇలా ఓకేనా? ఓకేనా? సౌండ్స్ గుడ్. ఇది కనిపిస్తోందా? అండ్ నేను అనుకున్న సేమ్ థీమ్ ఇక్కడ కూడా ఇలా కడితే టీవీకి బాగుంటుంది. డెకరేట్ చేసాము. అండ్ ప్రస్తుతానికైతే నా దగ్గర విండో స్టిక్కర్స్ ఉన్నాయి, స్టార్స్. సో ఇవి కూడా స్టిక్ చేయాలి. అండ్ ఇవేంటంటే లైక్ ఇక్కడ మనకి విండోకి స్టిక్కర్స్ అండ్ వాల్కి స్టిక్కర్స్ అని దొరుకుతాయి సపరేట్గా. సో విండోకి స్టిక్ చేసినప్పుడు ఇవి మళ్ళీ మనం తీసేయాలనుకుంటే తీసేయచ్చు, విండో ఏం డ్యామేజ్ అవ్వదు. అండ్ సేమ్ అలాగే వాల్ స్టిక్కర్స్ అని కూడా ఉంటాయి. సో మనం వాల్కి పెట్టిన తర్వాత మళ్ళీ అవి తీస్తున్నప్పుడు పెయింట్ పోవడం కానీ అలా ఏం జరగదు. సో వాల్ అండ్ విండో స్టిక్కర్ సపరేట్గా దొరుకుతాయి. సో ఇదైతే ఇప్పుడు నేను తీసుకున్నది విండో స్టిక్కర్స్. ఇవైతే లైక్ 8 కలిపి లైక్ €1. సో ఇప్పుడైతే ఇవి స్టిక్ చేద్దాము చుట్టూరు. సో టాయ్ మధ్యలో పెట్టు, అతను క్రిస్మస్ తాత. ఇలా సెట్ చేసాము. అండ్ ఇప్పుడైతే లైట్స్ పెట్టాలి. సో ప్రస్తుతానికి లైట్స్ అరేంజ్ చేస్తున్నారు. వన్స్ లైట్స్ అన్ని అరేంజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫైనల్గా లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇలా ఉంది. అండ్ ఇంకా ఏం పెండింగ్ ఉంది? ఫైర్ ప్లేస్, ఇంకా ఫైర్ వేసుకుంటే అయిపోద్ది. సో ఇంకా ఇప్పుడైతే ఫైర్ ఆన్ చేద్దాము. ఫైర్ ఆన్ చేసిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది మెస్. చూడండి ఎంత మెస్ ఉందో. సో ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఫాస్ట్గా తర్వాత అయితే ఫైర్ అయితే ఆన్ చేద్దాము. సో ఆర్ యూ హ్యాపీ? సో మిగిలిన గ్రాస్ ఉంటే ఇలా కింద అయితే అరేంజ్ చేశాను, లైక్ గార్లాండ్ లా కనిపిస్తుందని. అండ్ హియర్ కమ్స్ ఫైనల్గా మన డెకరేషన్ ఇలా అయింది. సో ఫైర్ ప్లేస్ ఒకటి ఆన్ చేస్తే ఇంకా కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడైతే మనం ఫైర్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ప్రియా ఫైర్ ప్లేస్ ఆన్ చేస్తుంది.
ఇది నువ్వు ఎందుకు క్లోజ్ చేసేస్తున్నావు? నేను చేయట్లేదు, క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇలా కూడా చేసుకోవచ్చు, లేదా అంటే ఇలా బాగుంటుంది. ఇలా అయితే లైక్ అన్నిటికీ ఫైర్ అనేది అవుతుంది. ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ చేశాను, ఫైర్ వేసాను. సో లాస్ట్ వీక్ చిన్న ఫైర్ వేసాను, సో యాషెస్ ఉన్నాయి. ఇంకా ఈరోజు పెద్ద ఫైర్, ఈరోజు కొంచెం పెద్దది కాదు, పుష్ప లాంటి వైల్డ్ ఫైర్ ఈరోజు. అండ్ ఈ లిక్విడ్ అయితే వేయాలి. సో ఏంటంటే వింటర్లో మనకి చెక్కలు త్వరగా ఫైర్ అవ్వాలి అంటే ఈ లిక్విడ్ ఉంది కదా, సో గ్రిల్లీ విల్లీ అని లిక్విడ్ అయితే కొంచెం డ్రాప్ చేస్తే సో దట్ ఫైర్ త్వరగా టచ్ అవుతుంది అనమాట. అండ్ ఇది నీకే తీయడం వచ్చు, నాకు రాదు. నాకు కనిపించింది అనుకుంటూ వేసాను లిక్విడ్ అయితే. అండ్ లేటర్ ఇది పెట్టాలి. ఇది కూడా ఏంటంటే త్వరగా ఫైర్ అవ్వడానికి ఇది చిన్న పీస్ ఒకటి పెడితే త్వరగా ఫైర్ అంటుకుంటుంది. ఎక్కడ మధ్యలో పెట్టాలి? పైన కొంచెం, అంటే లైక్ ఇప్పుడు మనము చిన్నప్పుడు పేపర్ ఏమైనా ఫైర్ వేస్తే పేపర్ ఎలా అయితే ఫైర్, సో ఇది త్వరగా ఫైర్ అవుతుంది అనమాట. అట్ట ముక్కలా ఉంటుంది. సో ఇది లోకేష్ కి కూడా తెలీదు, నేను ఇవి తీసుకొచ్చాను. సో ఇది చిన్నది సరిపోతుంది, జస్ట్ పైన పెడితే త్వరగా ఫైర్ టచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఎక్స్పర్ట్ ప్రియా ఇంతకుముందు వేసాను కదా, అందుకని ఫైర్ అది కావాలి మ్యాచ్. సో ఇప్పుడు ఫైర్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు డెకరేషన్ ఫినిష్ అయింది. ఇప్పుడు మా ఫైనల్ ఫుల్ వీడియో ఆఫ్ డెకరేషన్ చూద్దాం. సో మీకు నచ్చితే కమెంట్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. అండ్ మేము అనుకున్నట్టుగానే డెకరేషన్ అయితే చేసాము. సో ఫైనల్గా హియర్ కమ్స్. సో ఇప్పుడు మంచి మూవీతో మేము మా వీకెండ్ అయితే స్పెండ్ చేస్తాము. అండ్ యునో అమరన్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో. సో ఇప్పటి వరకు ఇంకా మేము అమరన్ మూవీ చూడలేదు. అండ్ ఇప్పుడైతే అమరన్ మూవీ నెట్ఫ్లిక్స్లో ఎంజాయ్ చేస్తాము విత్ ఎ కప్ ఆఫ్ టీ. సరే కదా, సో ఇది మా డెకరేషన్ వీడియో. నెక్స్ట్ మంచి ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వెళ్తాము, మంచి వెదర్ చూసుకొని. మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. సో మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ వాచ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. అండ్ ఒకవేళ మీకు మా డెకరేషన్ నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో, మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.